అన్న మనలో మనం మాట మాట్లాడుకుందాం జగనన్న. మీరు జైల్లో ఉన్నప్పుడు ఆ, షర్మిలమ్మ ఎంత కష్టపడిందన్న పార్టీ కోసం. పార్టీ కోసం కష్టపడిందే ఆడపిల్ల. ఆ, మన ఇంటి ఆడపిల్ల. కనీసం ఏదైనా ఒక మంత్రి పదవి ఇచ్చి తనని గౌరవప్రదమైన కుర్చీలో కూర్చోపెట్టింటే ఏం పోయేదన్న మన సొమ్ము. మరీ కక్కుర్తి పనికిరాదన్న. మన కోసం పార్టీ కోసం కష్టపడింది షర్మిలమ్మ. కనీసం అన్న ఇది జనాలు ఆలోచిస్తారుగా. ఒక మంత్రి పదవి ఇచ్చేసి అమ్మ కూసోమ్మా నువ్వు, పార్టీని కొంచెం కాపాడుకుంటా ఉందాం అని చెప్పేసి అని అంటే ఎంత బాగుండేదనా. అది మనం చేయలే. కార్యకర్తలైనా ఎలా నమ్ముతారన్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా ఎలా నమ్ముతారన్నా. సొంత చెల్లెలికే ఏమీ చేయలేని మా జగనన్న మనకేం పీకుతాడు అనే ఆలోచన వచ్చిందనుకో, ఏంటన్నా పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావన్నా? ఏందో తప్పు చేసావు కానీ ఇప్పుడైనా సర్దుకొనేసి మళ్ళా సినిమాలను ఏమైనా పిలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది చాలా పెద్ద తప్పు అన్న. పార్టీకి అంత చేసిన షర్మిలమ్మకి కనీసం ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేట్టు కూర్చోబెట్టింటే బాగుండేది అనేది ఫీలింగ్. నాకు బాగా ఫీలింగ్ వస్తుంది అన్నది. ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అరే రే రే పొరపాటు తప్పు చేశాని, ఈ ఇలా చేసుంటే బాగుండని ఎప్పుడన్నా అనిపించిందా? చూడు ఒకసారి రీసెట్ చేసుకుందాం పార్టీని.